హలో గాయస్, మీకు నేషనల్ క్రికెట్ అకాడమీ అనే పేరుతో ట్రయల్స్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. అయితే ఈ ట్రయల్స్లో కనుక మీరు మంచిగా పర్ఫామ్ చేశారు అంటే ఆటోమేటిక్గా ఇండియా టీముకి కూడా మీరు వెళ్ళొచ్చు అని చెప్పేసి అయితే వాళ్ళైతే చెప్తా ఉన్నారు. అయితే ఇటువంటి ట్రయల్స్ నిజంగానే ఇటువంటి ట్రయల్స్కి మేము అటెండ్ అవ్వచ్చా, దీనివల్ల యూజ్ ఉండిద్దాం మాకు అనేది ఈ వీడియోలో అయితే క్లియర్గా మాట్లాడదాం. అయితే ఫస్ట్ ఇటువంటి ట్రయల్స్కి అటెండ్ అయ్యే ముందు ఫస్ట్ ఎన్సీఏలో ఏం జరిగింది, అసలు వీళ్ళ మెయిన్ ఎయిమ్ ఏంది అనేది ఫస్ట్ మీకు అర్థమైతే ఆటోమేటిక్గా ఇటువంటి ట్రయల్స్కి అటెండ్ అవ్వచ్చా లేదా అనేది మీకైతే ఒక ఐడియా వచ్చేసింది. అయితే ఫస్ట్ ఎన్సీఏ అనగానే మరి ఈ నేషనల్ క్రికెట్ అకాడమీ మొత్తం కూడా బీసీసీఐ అండర్లోనే జరుగుతూ ఉండింది. మరి ఇక్కడ ఎవరైనా సరే ఇండియన్ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు రీహాబిలిటేషన్కి వెళ్ళాలి అంటే ఏదైనా ఇంజూర్ అయిందంటే వాళ్ళకి మొత్తం వాళ్ళు క్యూర్ అయ్యేంత వరకు కూడా మొత్తం ఫిట్నెస్ లెవెల్స్, దాని తర్వాత ట్రైనింగ్ మొత్తం కూడా మొత్తం వాళ్ళే చూసుకుంటారు. ఎప్పుడైతే మీరు 100% ఫిట్గా ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు ఎన్ఓసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇస్తారో అప్పుడు మాత్రమే మళ్ళీ మీరు ఇండియన్ టీంలోకి వస్తారు. ఇదొక ప్రాసెస్. అయితే సెకండ్ ప్రాసెస్ ఏంటి అంటే చాలామంది అనుకుంటూ ఉంటారు మేము కూడా డైరెక్ట్గా నేషనల్ క్రికెట్ అకాడమీకి వెళ్ళి జాయిన్ అవ్వచ్చా బ్రో అంటే అటువంటి ప్రాసెస్ ఇప్పటి వరకు ఎక్కడా కూడా లేదు. మీరు కనుక నేషనల్ క్రికెట్ అకాడమీలోకి వెళ్ళాలి అంటే మీకు ఎయిదర్ మీరు డిస్ట్రిక్ట్ అయినా ఆడుండాలా, లేదు అంటే మీరు స్టేట్కైనా ఆడుండాలి. అక్కడ ఆడితే డైరెక్ట్గా వెళ్తానికి కూడా లేదు. మీ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ ఏదైతే ఉందో వాళ్ళు మిమ్మల్ని ఓకే ఈ ప్లేయర్ మా దగ్గర టాలెంటెడ్గా కనిపిస్తున్నాడు, ఇతనికి ఇంకా మీరు అడ్వాన్స్ ట్రైనింగ్ ఇవ్వండి, దాని తర్వాత ఇతని ఫిట్నెస్ లెవెల్స్ మీద కొంచెం వర్క్ చేయించండి, ఇతని మీద కనుక మీరు కొంచెం వర్క్ చేశారు అంటే ఆటోమేటిక్గా రేపు ఇండియన్ టీంకి ఆడగల సత్తా ఈ ప్లేయర్లో ఉంది అని చెప్పేసి మీ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు రికమెండ్ చేస్తారు ఎంసీఏకి. దాని తర్వాత వాళ్ళు అక్కడికి తీసుకొని దాని తర్వాత మీకు మీ స్కిల్స్ మీద వాళ్ళు ఇంకా కొంచెం వర్క్ చేయించి వాటిని ఇంప్రూవ్ చేస్తారనమాట. ఇది ప్రాసెస్. దాని తర్వాత మరి ఇప్పుడు ఈ ఎన్సీఏ అనే పేరుతో మరి ట్రయల్స్ జరుగుతాయి, మరి వాటికి అటెండ్ అవ్వచ్చా అంటే మరి ఈ రెండు చూసిన తర్వాత మీరు అర్థం చేసుకోవాలి ఎన్సీఏ అనే పేరుతో మరి మీకు ట్రయల్స్ జరుగుతాయా లేదా అనేది ఈపాటికి మీకు ఒక ఐడియా రావాలి. అయితే ఇది ఎందుకు చెప్తున్నానంటే రీసెంట్గా కూడా మనం ఐపీఎల్ నెట్ బౌలర్ ట్రయల్స్ ఆర్ఆర్ సంబంధించి వీడియో చేసినప్పుడు అప్పుడు ఆ రోజు పక్కన ఆర్ఆర్ నెట్ బౌలర్ ట్రయల్స్ జరుగుతూ ఉంటే ఇంకో పక్కన ఒక ప్రైవేట్ లీగ్స్కి సంబంధించి ట్రయల్స్ జరుగుతాయి. ఇక్కడికి నెట్ బౌలర్ ట్రయల్స్కి రావాల్సిన వాళ్ళందరూ కూడా అక్కడ ప్రైవేట్ లీగ్కి వెళ్ళి ట్రయల్స్ ఇస్తూ ఉన్నారు. మరి అది కూడా అక్కడ వాళ్ళు కొంచెం అమౌంట్ పే చేసి మరి ఇక్కడ చూస్తే ఆర్ఆర్ నెట్ బౌలర్ ట్రయల్స్లో మీరు రూపాయి కూడా పే చేసే పని ఉండదు. ఇక్కడ డబ్బులు ఇచ్చి మరి ఒక ఫేక్ లీగ్లోకి మీరు వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఎటువంటి మనీ లేకుండా రండ్రా బాబు అంటే ఇక్కడికి మీరు అటెండ్ అవ్వకుండా చాలామంది ఈ ఫేక్ ప్రైవేట్ లీగ్స్లోకి అయితే వెళ్ళి అక్కడ ట్రయల్స్ ఇస్తున్నారు. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు ఏదైనా సరే జెన్యూన్గా మీరు ఇండియన్ క్రికెటర్ అవ్వటానికి ఏదన్నా ఛాన్స్ ఉందా అంటే మళ్ళీ చెప్తున్నాను, చాలాసార్లు కూడా చెప్పాను, రేపు ఇంకొక 1 మంత్లో మీకు డిస్ట్రిక్ట్ ట్రయల్స్ అయితే జరుగుతాయి, వాటికి అటెండ్ అవ్వండి. దాని తర్వాత మళ్ళీ సెప్టెంబర్లో ఐఎస్పిఎల్ ట్రయల్స్ జరుగుతాయి, వాటికి అటెండ్ అవ్వండి. మళ్ళీ మీకు జనవరి ఫిబ్రవరి ఆ టైంలో ఐపీఎల్ నెట్ బౌలర్ ట్రయల్స్ జరుగుతాయి, వాటికి అటెండ్ అవ్వండి. ఇంకా ఏదన్నా ఉంటే ఎంఆర్ఎఫ్ పేస్ ఫౌండేషన్ వాళ్ళు ఈ ఇయర్ పెట్టలేదు, నెక్స్ట్ ఇయర్ పెట్టే ఛాన్స్ ఉంది, వాటికి అటెండ్ అవ్వండి. ఈ 4టికి తప్ప మిగతా వేటికైనా సరే మీరు అటెండ్ అయ్యి ఇండియన్ క్రికెట్ టీంకి నేను ఇక్కడ నుంచి వెళ్తాను అని కనుక మీరు అనుకున్నారు అంటే అది మీ అమాయకత్వం మాత్రమే. కాబట్టి మీకున్న 4 ఆప్షన్స్ ఇండియన్ క్రికెట్ టీంలోకి వెళ్తానికి ఈ 4 ఆప్షన్స్ మాత్రమే ప్రజెంట్. దాని తర్వాత ఇంకా ఏదన్నా సరే ఆపర్చునిటీస్ మీకు ఉన్నాయి అనిపిస్తే ఆటోమేటిక్గా నేను వీడియో చేస్తాను దాని గురించి. కాబట్టి ఇటువంటి ఫేక్ లీగ్స్ ఆడి మీ మనీ కూడా అక్కడ పే చేసి వాళ్ళు ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ ఫీజు పెడతారు. ఆ రిజిస్ట్రేషన్ ఫీజు మీరు కట్టి అక్కడ మనీ వేస్ట్, మీ టైం వేస్ట్. దాని తర్వాత ఇటువైపు మీరు జెన్యూన్ ట్రయల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అటెండ్ అవ్వకుండా ఆ టైంలో ఇవి అటెండ్ అయితే మీరు ఒక ఛాన్స్ కూడా మిస్ అయిపోతున్నారు. కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇటువంటి ఫేక్ ట్రయల్స్ మాత్రం మీరు అటెండ్ అవ్వద్దు అనేది నేను చెప్తాను. అయితే దాంతోపాటు ఈ వీడియోని ఒక లైక్ అయితే కొట్టండి, ఎందుకంటే మిగతా రివ్యూస్కి లైకులు కొట్టినా కొట్టకపోయినా అది రీచ్ వచ్చినా రాకపోయినా పెద్ద ఫరక్ పడదు. ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మాత్రం ఖచ్చితంగా ఇంకా కొంతమందికి వెళ్ళాలి. ఇటువంటి వాళ్ళలో చిక్కున్న వాళ్ళని బయటకు తీసుకురావాలి.
సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఈ వీడియోనైతే ఒక లైక్ అయితే కొట్టండి.